మనం భగవద్గీత శ్లోకాలు ప్రతిసారి 3 భగవద్గీత శ్లోకాలు చెప్పుకుంటున్నాం. 2 పాతవి, ప్రతి వారం కొత్తది యాడ్ అవుతూ వెళుతుంది. ఈ వారం ఒక శ్లోకం చెప్పుకుంటున్నాం. అదేంటంటే భక్త్యా త్వనన్యయా శక్య అహమేవం విదోర్జున జ్ఞాతుం ద్రష్టంచ తత్వేన ప్రవేష్టుంచ పరాంతప. ప్రతి శ్లోకంలో భగవద్ శ్లోకాల ప్రతి శ్లోకంలో చెప్పేది ఏంటంటే, నువ్వు ఏదైతే చేస్తున్నావో అవన్నీ చేస్తున్నావు, కానీ చేసేది హార్ట్ఫుల్గా చెయ్యి, మనస్ఫూర్తిగా చెయ్యి, హృదయంలోంచి చెయ్యి. ఇది భగవంతుడు చెప్తున్న సత్యం. ఎప్పుడైతే చేసేది మనస్ఫూర్తిగా చేయడం ప్రారంభిస్తుంటామో చేసేదాని ఫలితం ఉంటుంది. 2, నువ్వు తృప్తిని పొందుతావు. మనిషి ఏం చేస్తుంటారంటే ఏం చేసినా ఏదో ఒక మెకానికల్గా చేసేస్తున్నాం, తృప్తి వేరేగా వస్తుంది, చేసేది వేరేగా ఉందనుకుంటున్నాం. చేసే దాంట్లో తృప్తిని పొందడం అనేది అలవాటు చేసుకోగలగాలి. అది రావాలి అంటే నువ్వు చేసేది హార్ట్ఫుల్గా చేయాలి. ఈ చెప్పడానికి ఏం చేశారంటే, నువ్వు భగవంతుని కోసం సాధన చేస్తున్నావు, ఇది చేసేటప్పుడు నువ్వు తపస్సులు చేస్తున్నావు, సంతోషం. యజ్ఞ యాగాది కర్మలు చేస్తున్నావు, సంతోషం. ప్రతిరోజు పూజ చేస్తున్నావు, సంతోషం. కానీ చేసేటప్పుడు లోపల భక్తి నుంచి నువ్వు చెయ్యి. భక్తి నుంచి ఎప్పుడైతే చేస్తామో చేసేది ఏమవుతుందంటే లోపల నుంచి వస్తుంది, మనస్ఫూర్తిగా చేస్తావు, భగవంతునికి కూడా అర్థమవుతుంది. అని వీడు మెకానికల్గా చేయట్లేదు, మొక్కుబడిగా చేయట్లేదు అని లోపల నుంచి అర్థమవుతుంది. మనం చేసే వర్క్ సరిగా చేయకపోతే మామూలు వాడికే తెలిసిపోతుంది. మన బాస్ కావచ్చు ఎవరైనా మామూలు వాడికే తెలిసిపోతుంది. అలాంటిది సాక్షాత్ భగవంతుడికి తెలియదా మనం ఎలా చేస్తున్నాము? మానవ మాత్రమే మనకే తెలిస్తే ఆయనకెందుకు తెలియకుండా ఉంటుంది? దీన్నే ఏమన్నారంటే, ఈ మనస్ఫూర్తిగా చేసేదాన్ని ఏమన్నారంటే అనన్య భక్తి అన్నారు. అనన్య భక్తి అంటే నువ్వు చేసేది హృదయం మనసులోంచి చెయ్యి, మనస్ఫూర్తిగా చెయ్యి. నువ్వు హృదయం లోతుల్లోంచి భగవంతుని పట్ల శరణాగతితో చెయ్యి. అప్పుడు చేసే ఒక్కటైనా చిన్నదైనా సరే అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది అని చెప్పేసి దీన్ని చెప్పడానికి మనకి కృష్ణ పరమాత్మ విషయంలో ఒక అద్భుతమైన కథ ఉంది. కృష్ణుడు ఉన్నప్పుడు అర్జునుడు దుర్యోధనుడు ఇద్దరు వెళ్ళారంట. ఇద్దరిలో ఒకరు భగవంతుడిని కోరుకున్నాడు, ఇంకొకడు భగవంతుడు ఇచ్చేది కోరుకున్నాడు. అది అక్కడి నుంచి మనకు కావాల్సిన మెసేజ్. భగవంతుడిని కోరుకున్నవాడు సక్సెస్ అయ్యాడు, భగవంతుడు ఇచ్చేది కోరుకున్నవాడు అన్నీ ఉన్న చివరికి మామూలుగా వెళ్ళిపోయాడు. నేను ఎందుకని ఎవరిదో ఒక మంచి పోడ్కాస్టింగ్ ఏదో విన్నాను. ఆ వింటున్నప్పుడు దాంట్లో చెప్పారనమాట, ఏజ్ అనేది 2 రకాలు. ఒకటి హెల్దీ ఏజ్, 2 రియల్ ఏజ్. మామూలుగా ఏంటంటే నువ్వు 100 బతుకు, 125 బతుకు, 70 బతుకు, 50 బతుకు, ఇది మామూలు ఏజ్. హెల్దీ ఏజ్ ఎంత? నువ్వు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆరోగ్యకరంగా ఎంతకాలం బతికావు? లేకపోతే ఒకరితో సేవలు చేయించుకుంటానో రోగంతో బాధపడుతూనో ఎంతకాలం బతికావు? యాక్చువల్లీ హెల్దీ ఏజ్ యువర్ ఏజ్. ఆ ఏజ్ కావాలంటే నీ జీవన విధానంలో సరైన మార్పులు కావాలి. ఇక్కడ భగవంతుడు ఒకటి చెప్పడం మొదలు పెడుతున్నాడు. నువ్వు భగవంతుడిని ఎప్పుడైతే కోరుకోవడం మొదలు పెడుతున్నావో ఆటోమేటిక్గా నీ జీవన విధానంలో మార్పు వస్తుంది. ఒక ఆయన ఎవరో భగవంతుడి గురించి తపస్సు చేశాడంట. భగవంతుడు వీడు చాలా గట్టిగా తపస్సు చేసేస్తున్నాడు అని చెప్పేసి పరిగెట్టుకొని వచ్చాడు, మొదలుపెట్టాడు. చెప్పరా ఏంద్రా నీ కోరుకుంటే, స్వామి కేజీ గోధుమ పిండి కావాలన్నాడంట. అంటే సాక్షాత్తు భగవంతుడే మన దగ్గరకు వస్తే ఏమి అడగాలో తెలియని స్థితిలో మనం ఉన్నప్పుడు భగవంతుడు వచ్చి గోధుమ పిండి కోసం 6 నెలలు తపస్సు చేయడం దేనికి? సాక్షాత్తు భగవంతుడు వచ్చినప్పుడు ఆయన్ను కోరుకోకుండా, స్వామి నన్ను జాగ్రత్తగా చూసుకో, ఎందుకైతే జన్మనిచ్చానో జాగ్రత్త చూసుకో, నన్ను నీవాడిగా చేసుకొని నడిపించాలని కోరుకోకుండా నాకు అది కావాలి ఇది కావాలనుకుంటున్నాం. ఆయన ఇచ్చేదాంతో పోలుస్తుంటే మనం అడిగేది ఏ పాంతరము అని చెప్పేసి, ఆ భగవంతుడు కోరుకున్నప్పుడు ఆయన ఇవ్వాలనుకున్నప్పుడు ఆ స్థాయిలో అడగాలి. అందుకని నేను గ్రూపులో పోస్ట్ చేశాను, సముద్రంలో దిగాలి అనుకున్నప్పుడు ఉప్పు కోసం దిక్కరా భయ్, ముత్యం కోసం దిగు. ఆ బెస్ట్ కోసం నువ్వు చేయడం చెప్పేస్తే లీస్ట్ కోసం చేయకు. ఈ భౌతికమైన వాటి గురించి కాదు, అంతకమన్నా ఉన్నతమైన దాని చూడు. అశాశ్వతమైన వాటి గురించి కాదు, శాశ్వతమైన దాని గురించి సాధన చెయ్యి. ఇది ఈ శ్లోకంలో భగవానులు ప్రధానంగా చెప్తూ ఉంటారు. ఈ విధమైన సాధన ఎప్పుడైతే నువ్వు చేస్తావో దాన్ని ఏమంటుంటారంటే అద్వైతము. అంటే నీకు కావాల్సింది మాత్రమే కోరుకోవడం మొదలు పెడుతుంటే మామూలుది, అశాశ్వతమైన కోరుకుంటే మామూలుది.
కానీ శాశ్వతమైనది భగవంతుని కోరికపై మొదలు పెడతావో నీవు అద్వైత స్థితిలో ఉన్నట్టు ఆ స్థితికి నువ్వు చేరుకోవడానికి నిరంతర సాధన చెయ్యి. అది ఈ శ్లోకం యొక్క అర్థం. ఇప్పుడు ఈ శ్లోకాన్ని మనసులో స్మరించుకుంటూ ఇప్పుడు శ్లోకం ప్రార్థన చేద్దాం. నమస్కార స్థితి.